Tonight, my friends, నా స్నేహితులారా, ఈ రాత్రి God has come here determined to wipe away the tears from every eye. ప్రతి ఒక్కరి కన్నుల నుంచి బాష్ప బిందువులను తుడిచివేయాలనే కృతనిశ్చయతతో ఆయన వచ్చి ఉన్నారు. He has come with such an anxiousness. ఆయన అటువంటి ఆతురతను కలిగిన వాడై వచ్చి ఉన్నారు. And he wants to do it speedily. ఆయన దానిని వేగవంతముగా చేయవలెనని కోరుచూ ఉన్నాడు. Jesus is the Lord who wipes away the tears from every face. యేసు ప్రతి ఒక్కరి ముఖము నుంచి వారి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేయి ప్రభువై ఉన్నారు. Revelations 21:4 says, ప్రకటన గ్రంథం 21:4 ఈ విధంగా తెలియచేస్తోంది. He will wipe every tear from their eye. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. There will be no more death. మరణమును ఇక ఉండదు. No more mourning or crying. దుఃఖమైనను ఏడ్పైనను ఉండదు. No more pain. వేదనైనను ఇక ఉండదు. For the former things have passed away. మొదటి సంగతులు గతించి పోయినవి. Of course, the scripture talks about our coming life in heaven. అయితే ఈ లోకము రాబోతున్న పరలోక జీవనం గురించి మాట్లాడుతోంది. But I believe we are going to experience this heaven on earth. కానీ నేనిట్టి పరలోకాన్ని భూమి మీద అనుభూతి చెందగలమని విశ్వసిస్తూ ఉన్నాను. No more mourning. ఇక మీదట అంగలార్పు ఉండదు. No more crying. ఇక మీదట రోదన ధ్వని ఉండదు. No more pain, Lord. ఇక మీదట బాధ ఉండకూడదు ప్రభు. He has said it is enough. ఆయన సెలవిచ్చి ఉన్నారు, అవి ఇక చాలును అని. That my children have cried. నా బిడ్డలు ఇంతవరకు రోదించినది ఇక చాలును. I, Jesus, have listened to their cry. యేసు అను నేను వారి యొక్క మొర్రను ఆలకించి ఉన్నాను. Night and day I have listened to their cry. దివారాత్రములు వారి మొర్రను నేను ఆలకించాను. And I have been waiting for the day where I can come and wipe away every tear. నేను వచ్చి ప్రతి కన్నీటిని తుడిచివేయు దినము కొరకై నేను వేచి ఉన్నాను. God has come to wipe away your tears. దేవుడు మీ కన్నీటిని తుడిచివేయుటకే వచ్చి ఉన్నారు. I know that some of you women have been crying alone. నాకు తెలుసు మీలో కొంతమంది స్త్రీలైతే ఒంటరిగా రోదిస్తూ ఉన్నారు. With the troubles from your husband. మీ యొక్క భర్త నుంచి వచ్చే కష్టములను బట్టి, Carrying and hiding the scars from in your face. మీ ముఖములో ఆ ఛాయలను చారలను దాచుచూనే దాన్ని భరిస్తూ ఉన్నారు. Not being able to share with anybody. ఎవ్వరితో కూడా పంచుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. Bearing it all alone. ఒంటరిగా వాటిని భరిస్తూ ఉన్నారు. I know you might have gone through losses in your study. నాకు తెలుసు మీరు విద్యలో కూడా నష్టముల గుండా వెళ్ళి ఉంటారు. Not being able to focus and go forward. విద్యలో ఏకాగ్రత నిలిపి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండి ఉంటారు. Having obstacles in your job. మీ యొక్క ఉద్యోగంలో ఆటంకములను ఎదుర్కొనుచు ఉండి ఉంటారు. And being torn by the sickness in your body. మీ దేహములో ఉన్న రోగము చేత చీల్చబడిన పరిస్థితిలో ఉంటారు. No words but tears from your eyes bearing all this. ఏ విధమైన మాటలు రాక కన్నీటితో వీటన్నిటిని కూడా భరించుచునే ఉంటారు. I know you have waited from the Savior's touch. నాకు తెలుసు రక్షకుని స్పర్శ కొరకే మీరెంతగానో వేచి ఉంటారు. You have waited patiently for the Lord Jesus. ప్రభువైన యేసు కొరకే మీరెంతో సహనముతో వేచి ఉన్నారు. Who else can save me but Him? ఆయన తప్ప నన్ను ఇంకా ఎవరు రక్షించగలరు? I lift up my eyes to the maker of heaven and earth. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన ఆయన వైపు నా కన్నులెత్తుచున్నాను. He is my help. ఆయనే నాకు సహాయము. Jesus. యేసు He has seen your tears. ఆయన మీ కన్నీటిని చూచి ఉన్నారు. According to Psalm 6:6. 6వ కీర్తన 6వ వచనం ప్రకారం You also might have been saying, మీరు కూడా ఇలాగే చెప్తూ ఉన్నారేమో, I am weary with my sighing, Lord. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రభువా. Every night I make my bed swim in tears. ప్రతి రాత్రియు నా పరుపున కన్నీళ్లతో తేలజేయిచు ఉన్నాను. I dissolve my couch with my tears. నా కన్నీళ్లతో ఇంకిపోయి నా యొక్క పడక కొట్టుకొని పోవుచున్నది. The psalmist says in Psalm 42:3. 42వ కీర్తన 3వ వచనంలో కీర్తనాకారుడు ఏమని అంటూ ఉన్నాడంటే, Lord, my tears have been my food even day and night. ప్రభువా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నా కన్నపానములాయెను. They all say to me all day long, వారందరూ దినమంతయు నాతో ఈలాగున అనుచు ఉన్నారు, Where is your God? నీ దేవుడు ఏమాయెను? Where is your God? నీ దేవుడు ఏమాయెను? Look at what they're saying, Lord. వారు ఏమంటున్నారో చూడండి ప్రభువా. Look at the tears that I have shed, not being able to even produce tears anymore. ఇక మీద కన్నీరే కార్చలేక ఎంత కన్నీరు కార్చి ఉన్నానో చూడండి ప్రభువా. I have no more tears even to cry. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్లు లేవు ప్రభువా.
Where are you, Lord? ప్రభువా మీరెక్కడ ఉన్నారు? This sound has rung in the ears of Jesus. ఈ యొక్క ధ్వని యేసు చెవులలో మారుమ్రోగుచూ ఉన్నది. He has said it is enough. ఆయన అంటున్నారు ఇది ఇక చాలును. What happens when we cry? మనము దుఃఖించినప్పుడు ఏం జరుగుతోంది? Firstly, మొదటిగా Jesus weeps along with us. యేసు కూడా మనతో దుఃఖించేవాడు, లేక ఆయన మనతో ఏడుస్తూ రోదించేవాడు. When Martha invited Jesus to come and heal her dying brother, మార్త తన సోదరుడు చావుకు చేరువవుతున్నప్పుడు ఆయన్ని స్వస్థపరచమని రోదించి ఉన్నప్పుడు Jesus took many days to come. యేసు అనేక దినాలు సమయాన్ని వెచ్చించారు అక్కడికి చేరుకోవడానికి. Her brother Lazarus had died. తన సోదరుడు లాజరైతే మృతి చెందాడు. Martha cried to the Lord saying, if only you had come sooner, Lord. మార్త ప్రభుతో రోదిస్తూ చెప్తుంది, ప్రభువా మీరు త్వరగా వచ్చి ఉంటే My brother would have lived. నా సోదరుడు బ్రతికి ఉండేవాడు. At that moment, ఆ యొక్క సమయంలో looking at the grave of Lazarus, లాజరు యొక్క సమాధి వైపు చూస్తూ Jesus wept. యేసు దుఃఖించెను, కన్నీరు విడిచెను. His heart was moved for his dear friend Lazarus, ఆయన హృదయం తన ప్రియ స్నేహితుడైన లాజరు కొరకై చెల్లించిపోవచ్చు ఉన్నది. who had passed away. ఆయన గతించిపోయాడు. Jesus wept. యేసు దుఃఖిస్తున్నాడు. Jesus wept. యేసు దుఃఖిస్తూ ఉన్నాడు, కన్నీరు విడుస్తున్నారు. When Jesus came about walking and saw Jerusalem in Luke 19, యేసు లూకాసు వార్త 19వ అధ్యాయంలో నడుచుకుంటూ వచ్చి యెరూషలేమును చూచి ఉన్నప్పుడు verses 41 to 44, 41 నుంచి 44 వచనముల వరకు looking at the city of Jerusalem, యెరూషలేము నగరాన్ని చూస్తూ అంటున్నారు, Jesus wept. యేసు ఏడుస్తూ ఉన్నారు. He knew what would happen to Jerusalem. యెరూషలేముకి ఏమి జరగబోతుందో ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు. Oh Jerusalem, ఓ యెరూషలేమా, because you have rejected what God sent you to save you, ప్రభువు నిన్ను రక్షించుటకు నీ యొద్దకు పంపించిన దానిని నీవు తిరస్కరించి ఉన్నావు గనుక, because you would reject me, నీవు నన్ను తిరస్కరించి ఉన్నావు గనుక, oh you would be crushed by the enemies around you. అయ్యో నీ చుట్టూరు శత్రువుల చేత నీవు అణచివేయబడెదవు. Oh Jerusalem, ఓ యెరూషలేమా, Jesus weeps for the cities, యేసు నగరముల కొరకై రోదించుచు ఉన్నారు, weeps for the nations, దేశముల కొరకై రోదించుచు ఉన్నారు. when they cannot have the salvation of God, not looking to him. వారు దేవుని వైపు చూచి దేవుడిచ్చే రక్షణను పొందకపోగా ఆయన అలా చూసి రోదిస్తున్నారు. Pains his heart. ఆ విధంగా ఆయన హృదయానికి బాధ కలుగుతోంది. When we cry, మనము మొర్ర పెట్టినప్పుడు, when a nation cries, ఒక దేశం మొర్ర పెట్టినప్పుడు Jesus weeps. యేసు కూడా రోదిస్తారు. He weeps for us. ఆయన మన కొరకై రోదిస్తారు. More than you can weep for your brother or your child. మీరు మీ సోదరుడి కోసం, బిడ్డ కోసం రోదించే కంటే మరి మిక్కిలిగా, More than you can weep for the loss of your loved one. మీ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మీరు రోదించే దానికంటే మిక్కిలిగా, He weeps because he is the one who made them. ఆయనే వారిని సృజించి ఉన్నవాడు గనుక ఆయన మరి మిక్కిలిగా రోదించువాడై ఉన్నారు. We can never love them like Jesus. యేసువలే మనం ఎప్పటికీ వారిని ప్రేమించలేము. More than a mother's love. ఒక తల్లి యొక్క ప్రేమ కంటెను, More than a father's love. ఒక తండ్రి యొక్క ప్రేమ కంటెను Jesus loves and weeps for those our loved ones in trouble. మన ప్రియులైన వారు సమస్యల్లో ఉన్నప్పుడు వారి కొరక యేసు మరి మిక్కిలి అయిన ప్రేమతో రోదించువాడై ఉన్నారు. Secondly, రెండవదిగా the tears are recorded in his book. ఈ యొక్క కన్నీరు అంతయు కూడా ఆయన కవిలలో గ్రంథములో నమోదు చేయబడి ఉన్నాయి. Psalm 56:8 says so. 56వ కీర్తన 8వ వచనం ఈ రీతిగా చెప్తోంది, You have taken account of my wanderings, Lord. ప్రభువా నీవు నా సంచారములన్నీ కూడా లెక్కించి ఉన్నావు. Put my tears in your bottle. నా కన్నీరు నీ బుడ్డిలో నీవు దాచి ఉన్నావు. Are they not in your book? అవి నీ కవిలలో పుస్తకములో ఉన్నాయి కదా ప్రభు. Every tear is stored in his bottle, ప్రతి కన్నీరు కూడా ఆయన యొక్క బుడ్డిలో దాచబడి ఉన్నది, recorded in his book. ఆయన గ్రంథములో గ్రంథస్థం చేయబడింది. The Lord remembers every tear. ప్రతి కన్నీటిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు. He looks at every tear. ఆయన ప్రతి కన్నీటి వైపుకు చూచుచూ ఉన్నారు. What does he do? ఆయన ఏం చేస్తున్నారు? To every tear written in his book, ప్రతి కన్నీటి బొట్టు ఆయన గ్రంథములో వ్రాయబడి ఉండగా God waits to avenge it దేవుడు దానికి ప్రతీకారం చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు at the right moment, సరైన క్షణములో. because he's a God of justice. ఎందుకనగా ఆయన న్యాయము తీర్చు దేవుడు. He waits to provide justice for every tear of his people. ఆయన తన ప్రజల ప్రతి కన్నీటికి కూడా న్యాయము చేయుటకు వేచి ఉన్న దేవుడై ఉన్నారు. No one can interfere with this justice. ఇటువంటి న్యాయములో
ఎవ్వరును కూడా జోక్యము చేసుకోలేరు. It comes to his people. ఆయన తన ప్రజల చెంతకు వచ్చువాడు. Luke 18:7-8. లూకా సువార్త 18:7-8 వచనాల్లో, Will not God give justice to his elect, దేవుడు తన చేత ఎన్నిక చేయబడ్డ వారికి న్యాయము జరిగించడా? those who cry to him day and night? దివారాత్రములు తనకు మొర్రపెట్టు వారికి ఆయన న్యాయము తీర్చడా? Will he delay long over them? ఆయన సుదీర్ఘ కాలం వారి కోసం ఆలస్యం చేస్తారా? I tell you, he will give justice to them speedily. నేను నిశ్చయముగా తెలియచేస్తున్నాను, నిశ్చయముగా త్వరగా ఆయన న్యాయము చేయును. Yes, today is the day of justice for your tears. అవును, ఈ రోజే మీరు కార్చిన కన్నీటికి న్యాయము జరిగే రోజయ్యున్నది. Praise him and expect it from God. దేవుని యొద్ద నుంచి దానిని ఎదురు చూచుచు ఆయనను స్తుతించండి. How is his justice going to come? ఆయన యొక్క న్యాయము ఏ రీతిగా రానయ్యున్నది? Firstly, my friends, మొదటిగా నా స్నేహితులారా, they will experience his mighty miracles. వారు ఆయన బలమైన అద్భుత కార్యములను అనుభూతి చెందెదరు. We will experience the miracle working power of God in a mighty way in our life. మన జీవితంలో బలమైన విధానములో దేవుని యొక్క అద్భుత కార్యములు చేయి శక్తిని అనుభూతి చెందనయ్యున్నాము. Expect it in your body. మీ దేహములో వాటిని మీరు ఎదురు చూడండి. Expect it in your home. మీ యొక్క గృహములో వాటిని మీరు ఎదురు చూడండి. Expect it in your business. మీ యొక్క వ్యాపారములో వాటిని ఎదురు చూడండి. Expect it in your nature. మీ యొక్క స్వభావములో వాటిని ఎదురు చూడండి. In your habits. మీ యొక్క అలవాట్లలోను, Expect it in your relationship. మీ యొక్క బాంధవ్యములలోను ఎదురు చూడండి. Mighty miracles of God are coming tonight. దేవుని బలమైన అద్భుత కార్యములు ఈ రాత్రి వచ్చేయిచు ఉన్నాయి. As a part of the justice of God. ఆ దేవుడు జరిగించు న్యాయములో ఒక భాగముగా. Psalm 34:19 says, 34వ కీర్తన 19వ వచనం ఏం చెప్తుందంటే, the righteous person may have many troubles, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, but the Lord delivers them out of them all. అయితే ప్రభు వాటన్నిటిలో నుంచి కూడా వారిని విడిపించును. That is the justice that is coming to us. అటువంటి న్యాయము మన చెంతకు వచ్చేయిచు ఉన్నది. There was a king called Hezekiah in the Bible. బైబిల్ గ్రంథములో హిజ్కియా అనే రాజు ఉన్నారు. Hezekiah fell sick unto death. హిజ్కియా మరణమగునంతగా ఆయన రోగముతో బాధపడ్డాడు. The prophet Isaiah came and said, Hezekiah, put your house in order, for you will not survive this illness, you will die. ప్రవక్త అయిన యెషయా వచ్చి, హిజ్కియా, ఈ రోగము చేత నువ్వు మరణమవబోచున్నావు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకొనుమని వర్తమానమును అందించాడు. Imagine such a news coming to us. ఒకసారి ఊహించండి, అటువంటి వార్త మన చెంతకు వచ్చినట్లయితే, saying you will not survive, you will die. నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు అనే వార్త వస్తే, have the doctor said that to you? డాక్టర్లు మీతో ఆ రీతిగా చెప్పి ఉన్నారా? have the scans said that to you? స్కానింగ్ ఫలితాలు ఆ సంగతి మీకు చెప్పి ఉన్నాయా? about your loved one? మీ యొక్క ప్రియమైన వారిని గురించి. Hezekiah wept bitterly. హిజ్కియా ఎంతో బాధతో ఏడుస్తూ ఉన్నాడు. remember me, Lord. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. have I not served you diligently? నిన్ను యథార్థముగా నేను సేవించి ఉన్నాను కదా. have I not walked before you righteously? నీ ఎదుట నీతివంతునిగా నడిచి ఉన్నాను కదా. remember me, Lord. నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. those tears touched the heart of God. ఆ యొక్క కన్నీరు దేవుని హృదయమును తాకి ఉన్నాయి. and God was moved. దేవుడు చలించిపోవచ్చు ఉన్నారు. even before that prophet Isaiah could walk out of the court, ఆ యొక్క ప్రవక్త రాజ ప్రాంగణంలో నుంచి బయటకు నడిచి వెళ్ళక మునుపే, the king's court, రాజుగారి ప్రాంగణం దాటి వెళ్ళక మునుపే, the word of the Lord came back to Isaiah. దేవుని వాక్కు యెషయా యొద్దకు మరలి వచ్చి ఉన్నది. go back and tell Hezekiah that I have determined to give him an extended life for 15 more years. యెషయా, నీవు మరలా తిరిగి వెళ్ళి రాజైన హిజ్కియాకు ఇలాగు సెలవిమ్ము, నేను మరలా ఇంకను 15 సంవత్సరముల ఆయుష్ అతనికి ఇచ్చేదను. he will not die, he will live long. అతడు మరణించడు, దీర్ఘకాలము అతడు జీవించును. I am moved by his tears. నేను అతని కన్నీటి ద్వారా చెలించిపోయాను. tonight God is moved by your tears. ఈ రాత్రి దేవుడు మీ కన్నీటిని బట్టి ఆయన చెలించిపోవచ్చు ఉన్నారు. his miracles are coming upon you. ఆయన అద్భుత కార్యములు మీ మీదకు వచ్చేయిచు ఉన్నాయి. He has called us all together to experience his miraculous touch. ఆయన మనల్నందరినీ కూడా అద్భుతకరమైన స్పర్శ పొందడం కోసమే పిలిచి ఉన్నారు. just as the lady in the Bible who touched the hem of his garment, దేవుని యొక్క వాక్యములో ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్న స్త్రీ వలెనే, believing that one touch of his garment will bring her healing. ఆయన వస్త్రాన్ని ఒక్కసారి ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ఆమె భావించిన రీతిగా receive deliverance
from her blood disease of 12 years. తన యొక్క 12 సంవత్సరాల రక్తస్రావ రోగము నుంచి ఆమె విడుదల పొందుకొని ఉన్నారు. God will touch you. దేవుడు మిమ్ము కూడా తాకనై ఉన్నారు. Jesus will come to personally touch you tonight. యేసు ఈ రాత్రి వ్యక్తిగతంగా మిమ్మును తాకడం కోసమే వచ్చి ఉన్నారు. And lay his loving hands and heal. ఆయన తన ప్రియమైన చేతిని మీ మీద ఉంచి మిమ్మును స్వస్థపరచును. He is doing it right now. ఆయన ఇప్పుడే అలాగున చేయుచున్నారు. He is touching every organ that is failing and bringing back to life. అపజయం పాలవుతూ ఉన్న మీ జీవితంలో దేహంలో ప్రతి అవయవానికి తిరిగి మరల ఆయన ప్రాణం పోస్తున్నారు. Giving you renewed strength in your body. పునరుద్ధరించబడిన ఆరోగ్యాన్ని బలాన్ని మీ దేహానికి ఇస్తున్నారు. Receive his loving touch. ఆయన ప్రియమైన స్పర్శని ఇప్పుడే స్వీకరించండి. His healing hand. ఆయన స్వస్థపరిచే చేతిని స్వీకరించండి. His healing presence. ఆయన స్వస్థపరిచే సాన్నిధ్యమును is moving throughout this crowd. ఆయన జనసమూహాల మధ్యలో ఉన్నారు. Resurrect your children, Lord. మీ బిడ్డలకు పునరుద్ధానం కలిగించండి ప్రభు. Bring their body back to life. వారి దేహాలకు మరలా జీవాన్ని అనుగ్రహించండి. He is the God who performs miracles for his children. ఆయన తన బిడ్డల కొరకై అద్భుత కార్యములను జరిగించు దేవుడై ఉన్నారు. Secondly, what justice? రెండవదిగా ఎటువంటి న్యాయము చేస్తారు? He makes his children laugh with joy. ఆయన తన బిడ్డలు సంతోషముతో నవ్వుతూ ఉండులాగున చేయువాడు. Luke 6:21 says, లూకా సువార్త 6:21 ఏం చెప్తుందంటే, Blessed are you who weep now, ఇప్పుడు దుఃఖించుచు ఉన్న మీరు ధన్యులైన వారు, for you will laugh. ఎందుకనగా మీరు నవ్వెదరు. So much sorrow might have gripped you till this moment, ఎంతో విచారం ఈ సమయం వరకు మిమ్మును పట్టివేసి ఉండవచ్చును. but God is resurrecting you from that sorrow right now. కానీ దేవుడు ఇప్పుడే అట్టి విచారం నుంచి మీకు పునరుద్ధానం కలిగిస్తున్నారు. The joy of the Lord is entering in. ప్రభు యొక్క ఆనందము మీలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. We have heard about the rivers of joy. ఆనందపు నది గురించి మనం ఆలకించి ఉన్నాము కదా. Experience the rivers of joy flowing into you. ఆనందపు నది మీలోనికి ప్రవహించడాన్ని మీరు అనుభూతి చెందుతూ ఉండండి. As God delivers his justice speedily, దేవుడు తన న్యాయమును వేగవంతముగా మీ కోసం విడుదల చేస్తుండగా you will live your life with joy from this moment. మీరు ఈ క్షణం మొదలుకొని మీ జీవితమును ఆనందముతో జీవించెదరు. As God changes everything in your family, దేవుడు మీ కుటుంబంలో సమూలాగ్రంగా సమస్తాన్ని మార్చివేస్తుండగా, everything in your workplace, మీ పని చేసే స్థలంలో సమస్తాన్ని మార్చివేస్తారు. tremendous wisdom is coming upon us ప్రచండమైన జ్ఞానం మీ మీదకు వచ్చేస్తోంది. to stand up and shine in the name of Jesus. లేచి నిలిచి యేసు నామములో ప్రకాశించే నిమిత్తమే Receive this grace of God. ఇట్టి దేవుని కృపను స్వీకరించండి. As God is turning all your sorrows into joy and laughter. దేవుడు మీ యొక్క విచారము దుఃఖమంతటిని నవ్వుగాను ఆనందముగాను మార్చివేస్తుండగా, Hannah in the Bible came and cried before the Lord. పరిశుద్ధ గ్రంథములో హన్నా వచ్చి దేవుని ఎదుట ఎంతగానో రోదించి ఉన్నారు. I am barren, O God. ప్రభువా, నేను గొడ్రాలిగా ఉన్నాను, Won't you give me a child మీరు నాకు ఒక బిడ్డను అనుగ్రహించరా, so that I can give him in service to you? తద్వారా అతడు నిన్ను సేవించలాగున నేను నీకు సమర్పిస్తాను. The Lord was moved with her prayer, ప్రభు తన ప్రార్థనతో చెల్లించిపోయారు. by her tear, తన యొక్క కన్నీటి ద్వారా and lifted her up out of that sorrow. తను నటి విచారములో నుంచి ఆయన పైకి లేవనెత్తి ఉన్నారు. Gave her the smile of a beautiful baby boy, Samuel, సౌందర్యవంతమైన నవ్వుతో నిండిన సమూయేలైన బాబును ఆమెకు అనుగ్రహించారు. and brought laughter in the home of Hannah and Elkanah. హన్నా యొక్క ఎల్కానా యొక్క గృహములో ఎంతో గొప్ప నవ్వును ఆయన కలిగించారు. He changed the whole complexion of the family. ఆయన కుటుంబం యొక్క ముఖ రూప కవలికలను పూర్తిగా మార్చివేశారు. Cry before the Lord, దేవుని ఎదుట రోదించండి, and your tears will turn into tears of laughter. మీ యొక్క కన్నీరంతయు కూడా ఆనందపు నవ్వుగా మార్చబడుతుంది. Thirdly, మూడవదిగా death will be swallowed from in our life, మన జీవితములలో నుంచి మరణము తీసివేయబడి మృంగివేయబడుతుంది. and all the shame taken away. అవమానమంతయు కూడా తొలగించి వేయబడుతోంది. Isaiah 25:8 says, యెషయా గ్రంథము 25:8 వచనంలో, He will swallow up death forever. ఆయన నిరంతరమునకు మరణము లేకుండా మృంగివేయును. The sovereign Lord will wipe away the tears from all faces. మహోన్నతుడైన దేవుడు ప్రతి వారి ముఖముల నుంచి వారి బాష్ప బిందువులు తుడిచివేయును. He will remove his people's disgrace ఆయన తన ప్రజల యొక్క అవమానమును నిందను తొలగించును. from all the earth. భూమి మీద ఉన్న ప్రజలందరి యొద్ద నుండి I know that feelings of death and darkness might be haunting you. నాకు తెలుసు, అట్టి మరణ గాఢాంధకారపు అనుభూతులు మిమ్మును వెంటాడుతూ ఉండవచ్చును.
God wants to release you from it దేవుడు దాని నుంచి మిమ్మల్ని విడిపించగోరుతూ ఉన్నారు. and swallow the death in your life అట్టి మరణాన్ని మీ జీవితంలో లేకుండా మృంగివేయనయ్యున్నారు. so that you don't see it anymore. తద్వారా ఇక మీరు ఏమాత్రము దాన్ని చూడనే చూడరు. Arise from your death. మీ యొక్క మరణము నుంచి మీరు పైకి లేవండి. Feeling of death and darkness. మరణపు అంధకారపు అనుభూతి నుండి. For the light of Christ is shining upon you. క్రీస్తు యొక్క వెలుగు మీ మీద ఉదయించుచు ఉన్నది. And shine. మీ మీద ప్రకాశించుచున్నది. In the light of Christ. క్రీస్తు వెలుగులో మీరు ప్రకాశించండి. All the shame that you've experienced. మీరు అనుభూతి చెంది ఉన్న అవమానమంతయు. In the same place God is giving you honor. అదే ప్రాంతములో దేవుడు మీకు ఘనతను అనుగ్రహించును. No more reproach. ఇక నింద లేదు. That is the justice of God. అది దేవుని యొక్క న్యాయమై ఉన్నది. He takes you high above any place of shame. మీరు అవమానం పొందిన ఈ స్థలము కంటే నా ఉన్నత్యముగా హెచ్చించనయ్యున్నారు. In that same place he exalts us. అదే స్థలములో ఆయన మనలను హెచ్చించు వాడయ్యున్నారు. And he honors us. ఆయన మనలను ఘనపరచును. There was a woman called Toktel Boko from Arunachal. అరుణాచల్ నుంచి టోక్టెల్ బక్కు అనే ఒక సహోదరి ఉన్నారు. From Rowing. ఆమె రోయింగ్ నుంచి. And she said this in her life. ఆవిడ తన జీవితంలో ఈ యొక్క సంగతిని తెలియచేసి ఉన్నారు. She lost a father in her childhood. ఆమె తన బాల్యములోనే తండ్రిని కోల్పోయారు. She grew up with that pain. ఆ బాధతోనే ఆమె ఎదిగారు. With that rejection. ఆ యొక్క తిరస్కారంతో. With that loneliness. ఆ యొక్క ఒంటరితనముతో. Having no father to lean upon. తను ఆధారపడడానికి ఏ విధముగాను తండ్రి లేని పరిస్థితుల్లో పెరిగారు. And even in her 12th exam. తన యొక్క 12వ తరగతి పరీక్షల్లో కూడా. To her shock, she had failed. ఆమె నిర్ఘాంతపోయారు, ఎందుకంటే వైఫల్యం చెందారు. And she was so shocked. She could not bear this failure. ఆవిడ ఈ యొక్క ఓటమిని ఏమాత్రం అంగీకరించలేనంత నిర్ఘాంతపోయారు. What am I going to do? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? I study hard. నేను కష్టపడి చదివాను, But I failed. కానీ ఓటమి పాలయ్యాను. What will I do? Where will I go? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళగలను? She didn't know how to proceed with her life. తన జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆమెకు తెలియడం లేదు. Totally broken. పూర్తిగా బ్రద్దలైపోయారు. No confidence. ఏ విధమైన మానసిక స్థైర్యం లేదు. At that time, someone introduced her to the Jesus Calls ministry. అటువంటి సమయంలోనే ఒకరు ఆమెను యేసు పిలుచున్నాడు పరిచర్యకు పరిచయం చేశారు. She wrote a letter to my grandfather, Dr. D.G.S. Dinakar. మా తాతగారు డాక్టర్ D.G.S. దినకరన్ గారికి ఆమె ఉత్తరం రాసి ఉన్నారు. He prayed and replied with a word from God. ఆయన ప్రార్థించి దేవుడిచ్చిన వాక్కుతో ఆమెకు జవాబును పంపించి ఉన్నారు. Something touched her heart and renewed her hope. ఆమె హృదయాన్ని ఏదో తాకింది, తన యొక్క నిరీక్షణ ఉత్తేజితమయ్యింది. She enrolled as a young partner with the Jesus Calls ministry. యేసు పిలుచున్నాడు పరిచర్యతో యవ్వన భాగస్తురాలుగా తను కూడా సభ్యులుగా నమోదయ్యారు. To support the ministry. పరిచర్యకు సహకరించడానికి. And immediately she saw the touch of God upon her study. వెను వెంటనే దేవుని యొక్క స్పర్శ తన చదువులో తను చూడగలిగారు. She began studying so well again. ఆవిడ మరలా బాగా చదువుకోగలుగుతూ ఉన్నారు. In 2004, she passed her masters with flying color. 2004 సంవత్సరంలో తన యొక్క మాస్టర్స్ విద్యలో ఉన్నతమైన మార్కులతో బయటకు వచ్చారు. Got her master's degree. మాస్టర్స్ డిగ్రీని కూడా ఆమె పొందుకున్నారు. And then God blessed her with 3 government jobs. ఆ తర్వాత దేవుడు ఆమెకు 3 ప్రభుత్వ ఉద్యోగములను అనుగ్రహించి ఆశీర్వదించారు. 3 options. 3 అవకాశాలు వచ్చాయి. And she chose the job in the Department of Agriculture. వ్యవసాయ శాఖలో ఉద్యోగానికి ఆమె ఎంపిక చేసుకొని ఉన్నారు. She sent her first salary as an offering to Jesus Calls. ఆమె మొదటి నెల వేతనాన్ని యేసు పిలుచున్నాడు పరిచర్యకు కానుకగా పంపించారు. Thanking God. దేవునికి వందనములు చెల్లించడానికి. And today she says she's working as a scientist in that department. ఈ రోజున ఆవిడ తెలియచేస్తూ ఉన్నారు, అదే శాఖలో ఆమె యొక్క శాస్త్రవేత్తగా ఉద్యోగం చేయించు ఉన్నారు. Doing research and cultivation. ఆ యొక్క వ్యవసాయ సంబంధ విధానాలలో పరిశోధనలు జరిగించుచూ ఉన్నారు. Her parents were searching for a long time, 6 years, for a life partner. ఆమె తల్లిదండ్రులైతే 6 సంవత్సరాలుగా జీవిత భాగస్వామి కోసం వెదుకులాడుతూ ఉన్నారు. She wrote to Dr. Paul Dinakar. ఆవిడ డాక్టర్ పాల్ దినకరన్ గారికి ఉత్తరం రాశారు. And Dr. Paul prayed and wrote a letter that God will bless her. డాక్టర్ పాల్ గారు ప్రార్థించి దేవుడు ఆమెను ఆశీర్వదిస్తారని ఉత్తరానికి జవాబును పంపించడం జరిగింది. Immediately the answer came from God. వెంటనే దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చింది. God blessed her with a wonderful partner in a medical doctor. ఒక వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ గారిని అనుగ్రహించి దేవుడు ఆమెను ఆశీర్వదించి ఉన్నారు. And she enrolled her family in the family blessing plan. ఆవిడ తన కుటుంబాన్ని కుటుంబ ఆశీర్వాద ప్రణాళికలో సభ్యులుగా చేర్పించుకున్నారు.
And God blessed her with a baby boy. దేవుడు ఆమెకు మగ బిడ్డను అనుగ్రహించి ఆశీర్వదించి ఉన్నారు. And she says he gets third rank in his fifth standard study. ఆవిడ ఏమని చెప్తున్నారంటే 5వ తరగతిలో కూడా ఆ బాబుకు తన యొక్క తరగతిలో 3వ ర్యాంకు వస్తోందని. And God blessed her husband also to become a government medical doctor. దేవుడు తన భర్త గారిని కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో వైద్యునిగా ఆశీర్వదించి ఉన్నారు. In 2010 she heard my father saying, build God's house in the National Prayer Tower in Delhi and God will build your house. 2010వ సంవత్సరంలో మా యొక్క తండ్రి గారు దేవుని ఇంటిని కట్టండి అని జాతీయ ప్రార్థనా గోపురం గురించి చెప్తున్నప్పుడు దేవుడు మీ ఇంటిని నిర్మాణం చేస్తారనే సత్యాన్ని వారు విన్నారు. So she gave an offering for the National Prayer Tower to be built. కనుక జాతీయ ప్రార్థనా గోపురం యొక్క నిర్మాణం కోసమై ఆవిడ విరాళమును పంపించి ఉన్నారు. And amazingly, very quickly God gave her a piece of land. మహాద్భుతంగా చాలా వేగవంతంగా దేవుడు వారికి స్థలమును అనుగ్రహించి ఉన్నారు. Made them buy it and build their house in it. దానిని కొనుగోలు చేయడానికి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. Today they live in a beautiful house in that ఈ place. రోజున ఆ ప్రాంతంలో అందమైన ఇంటిలో వారిని వాసము చేయించు ఉన్నారు. From the day she put her tears in the hands of God, ఆవిడ తన యొక్క కన్నీటిని దేవుని చేతిలో పెట్టిన దినము మొదలుకొని God has taken away all her reproach, దేవుడు తన యొక్క నింద అంతటినీ కూడా తొలగించి వేసి ఉన్నారు. the failure in her studies, తన విద్యలో వైఫల్యాలు తీసివేశారు. and the loss in her life. తన జీవితంలో నష్టాన్ని ఆయన తొలగించి వేశారు. He has built her into a beautiful family, సౌందర్యవంతమైన కుటుంబంగా నిర్మాణం చేశారు. in a wonderful house, అద్భుతమైన గృహాన్ని అనుగ్రహించారు. with great increase in her career to be a scientist in the Department of Agriculture. వ్యవసాయ శాఖలో వృత్తిరీత్యా గొప్ప అద్భుతకరమైన భవిష్యత్తుతో ఆమె జీవితాన్ని నిర్మాణం చేశారు. The blessings kept on flowing to her family members too. తన కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా ఆశీర్వాదాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. When God brings justice దేవుడు న్యాయమును జరిగించి ఉన్నప్పుడు and blesses his children, తన బిడ్డలను ఆశీర్వదించి ఉన్నప్పుడు it overflows bountifully and అది abundantly. అత్యంత సమృద్ధిగా వర్ధిల్ల చెందే రీతిలో పొంగి ప్రవహిస్తోంది. Even our hands are unable to hold them. చివరికి మన చేతులు కూడా వాటిని ఏమాత్రము పట్టజాలవు. That is the God to whom you've cried to. అటువంటి దేవుని చెంత మీరు మొరపెట్టి ఉన్నారు. Will he let you down, my నా friend? స్నేహితులారా, ఆయన మిమ్మును క్రింద పడిపోయేలా అనుమతిస్తారా? Be of good courage ధైర్యము తెచ్చుకొనండి, and ask him. ఆయనను అడగండి. Receive from him ఈ tonight. రాత్రి ఆయన యొద్ద నుంచి స్వీకరించండి. He will give you his best. ఆయన మీకు తన శ్రేష్టమైన దానిని అనుగ్రహించును. Fourthly, in his justice, ఆయన న్యాయములో 4వది ఏమనగా the tears from a servant of God. ఓ దేవుని సావుకుని కన్నీళ్లకు It brings blessing to millions, అది లక్షలాది మందికి దీవెనను తీసుకుని వచ్చును. blessing to the city and the nation. నగరమునకు దేశమునకు దీవెన తీసుకువచ్చును. God has not forgotten about you, his servant. దేవుడు తన సేవకులైన మిమ్మును గూర్చి మరచిపోలేదు. Acts 20:19. అపోస్తుల కార్యములు 20:19. I served the Lord with great humility and with tears. కన్నీళ్లు విడుచుచు సంపూర్ణమైన వినయముతో నేను సేవ చేశాను. And in the midst of severe testing by the plots of my opponents, I served him. నా యొక్క శత్రువులు చేయుచున్న కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను నేను ప్రభువును సేవించి ఉన్నాను. This is what the servant of God goes through. దేవుని సేవకుడు ఇటువంటి అనుభూతి గుండా వెళ్ళుచు ఉంటారు. Daniel in the Bible was an excellent administrator, పరిశుద్ధ గ్రంథములో దానియేలు అద్భుతమైన యాజమాన్యం చేయగలవాడు. but the people under him were all jealous of him, కానీ ఆయన క్రింద ఉన్న వారందరూ కూడా అతని గురించి ఎంతగానో అసూయ చెందారు. that even the king favored him రాజు కూడా ఆయనకు అనుగ్రహము చూపించారు. because of his tremendous wisdom, ఎందుకంటే అతనికున్న ప్రచండమైన జ్ఞానమును బట్టి, clean hands with no corruption. ఏ విధమైన అక్రమము లేని అతని పరిశుద్ధమైన చేతులను బట్టి They couldn't find any fault with him. వారు తనలో ఏ తప్పిదమును కనుగొనలేకపోయారు. Everything Daniel did was perfect. దానియేలు చేసిన సమస్తము లోపరహితముగా ఉన్నాయి. The only thing they found to attack వారు దాడి చేయడానికి కనుగొన్న ఒకే ఒక కారణం was that Daniel prayed to God. దానియేలు దేవునికి ప్రార్థన చేయిచు ఉన్నాడు. And they said, let us bring him down because of this. అందును బట్టి ఇక ఆయనని క్రిందికి లాగివేద్దామని వారు అనుకున్నారు. Secretly went to the king and made him declare an order, రహస్యముగా రాజు యొద్దకు వెళ్ళారు. రాజు యొద్ద నుంచి శాసనము బయలు వచ్చేలా చేశారు. saying everybody in the land should only worship and fall before the king himself.
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కేవలం రాజు చెంత మాత్రమే తమ ప్రార్థనలు తెలియజేయాలనే శాసనం తీసుకొచ్చారు. And not worship anything else. ఇక దేనిని ఆరాధించకూడదని శాసనం చేశారు. But Daniel still stood firm in praying to God 3 times a day. అయితే దానియేలు ఇంకను దినమునకు 3 పర్యాయములు దేవునికి ప్రార్థన చేయటంలో కృత నిశ్చయముతో నిలిచి ఉన్నాడు. These jealous people pulled him and threw him into the lion's den as per the order. ఈ యొక్క అసూయ పరులైన వారు రాజాజ్ఞ ప్రకారం దానియేలును ఆ విధంగా సింహాల గుహలో వేయ ప్రయత్నించారు. Because he refused to not worship his God. ఎందుకనగా తను నిర్ణయించిన దేవునిగా రాజునకు ఆయన ఆరాధన చేయలేదనే కారణంతో. As the king himself came, loving Daniel, asking him in the lion's den in the morning. రాజే స్వయముగా ఉదయకాలమున సింహాల గుహ యొద్దకు వచ్చి దానియేలును ఈ రీతిగా అడుగుచూ ఉన్నాడు. Daniel, are you okay? దానియేలు, నువ్వు బావున్నావా? Has your God saved you? నీ దేవుడు నిన్ను రక్షించాడా? There came a voice from the lion's den. ఆ సింహాల గుహలో నుంచి ఒక స్వరం బయటకు వస్తోంది. My king, I am well. నా రాజా, నేను బావున్నాను. My God has saved me. నా దేవుడు నన్ను రక్షించాడు. He has shut the mouth of this lions through his angel. ఆయన తన దూతల ద్వారా ఈ సింహాల యొక్క నోళ్లు మూయించి వేశాడు. Because I have done right by him. నేను ఆయన దృష్టికి సరైనది చేసి ఉన్నాను గనుక. And right by you, my king. నా రాజా, నీ దృష్టిలో కూడా సరైనది చేసి ఉన్నాను గనుక. I have not done any wrong. నేను ఏ విధమైన అక్రమము తప్పు చేయలేదు. What a testimony. ఎంత గొప్ప సాక్ష్యం. God honored that దేవుడు దానిని ఘనపరిచాడు. and brought justice to his servant. తన సేవకునికి ఆయన న్యాయము చేసి ఉన్నాడు. And honored him above all. ఆయనను అందరికంటే మిక్కిలిగా ఘనపరిచి ఉన్నాడు. The king threw those who put that order in the first place in that same lion's den. అదే గుహలోనికి ఆజ్ఞను జారీ చేయించేలా చేసి ఉన్న వారిని రాజు త్రోసివేయడం జరిగింది. And the lions tore them apart. సింహములు వారిని చీల్చివేశాయి. Don't worry about the plots of your opponents. మీ యొక్క వ్యతిరేకులు చేస్తున్న కుట్రల గురించి మాత్రం విచారించకండి. Those planning to bring you down. ఎవరైతే మిమ్మల్ని క్రిందికి లాగవేయాలని ప్రణాళికలు వేస్తున్నారో, Those hurting you. ఎవరైతే మిమ్మల్ని గాయపరుస్తూ ఉన్నారో, For the sake of the name of Jesus that is upon you. మీ మీద ఉన్న యేసు నామమును బట్టి అలాగు చేయడానికి ప్రయత్నించుచూ ఉన్నవారు, You are not alone. మీరు ఒంటరి వారు కాదు అండి. The Lion of Judah roars for you. యూదా గోత్రపు సింహం మీ కొరకై గర్జించనయ్యున్నారు. No lion in this world can devour you or touch you. ఈ లోకములో ఉన్న ఏ సింహము కూడా మిమ్మును మృంగివేయలేదు, మిమ్మును తాకను కూడా లేదు. His name is above all names. ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. Continue carrying that name in integrity. అట్టి నామాన్ని యథార్థతను కలిగి నిరంతరము మోయుచూనే ఉండండి. And his honor will come upon you. ఆయన ఘనత మీ మీదకు వచ్చును. Lifting you up from all your sorrow. మీ యొక్క విచారం అంతటి నుండి మిమ్మును ఆ విధంగా పైకి లేపుచూ ఉండును. This is the story of my grandparents and my parents. మా యొక్క తల్లిదండ్రుల కథనం ఇదే, మా యొక్క తాతయ్య గారి కథనం కూడా ఇదే. They have gone through terrible sicknesses. భయంకరమైన రోగములు గుండా వెళ్ళి ఉన్నారు. My grandfather in his eyes, in his teeth, in his heart and lungs and liver. మా తాతయ్య గారు అయితే కళ్ళలోను, పళ్ళలోను, గుండెలోను, కాలేయములోను కూడా Almost every part of his body, his hands, his feet, తన దేహములో ప్రతి భాగములో, కాళ్ళలోను, చేతులలోను కూడా have suffered with sickness unto death. మరణకరమైన రోగముతో ఎంతగానో వారు శ్రమపడి ఉన్నారు. My father has gone through various మా తండ్రి గారైతే false accusations and criticisms and obstacles and blocks. అనేకమైన నిందారోపణల గుండా, విమర్శల గుండా, అడ్డుపరిచే ఆటంకపరమైన కార్యాల గుండా వెళ్ళి ఉన్నారు. He has faced it all, వాటన్నిటినీ ఆయన ఎదుర్కొని ఉన్నారు. trying to bring him down. అతనిని క్రిందికి లాగివేయడానికి ప్రయత్నించే వాటిని ఎదుర్కొన్నారు. So much discouragement from all around him. ఆయన చుట్టూ కూడా ఎంతగానో నిరుత్సాహం ఉండి ఉన్నది. So many people trying to bring us down. ఎంతో మంది క్రిందికి లాగివేయడానికి కూడా ప్రయత్నం చేశారు. They have gone through the death of their dear daughter Angel. వారి ప్రియమైన కుమార్తె అయిన ఏంజెల్ యొక్క మరణము గుండా వారు వెళ్ళి ఉన్నారు. My father's sister, మా తండ్రి గారి యొక్క సహోదరి, whom my grandfather loved so much and kissed her every day. మా తండ్రి గారు ఆమెను ఎంతగానో ప్రేమించేవారు, ప్రతి రోజు ముద్దెట్టుకుంటూ ఉండేవారు. But in the accident of a car, she fell into that same lap of my grandfather, కానీ ఒక ఆకస్మిక కారు ప్రమాదములో అదే మా తాతయ్య గారి వడిలో ఆమె కూలిపోయారు, dropping dead. మృతి చెంది వాలిపోయారు.
Though he tried to wake her up saying, "Angel, get up." ఏంజల్ పైకి లేమ్మా అని మేలుకొల్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. "Get up, angel." ఏంజల్ పైకి లేమ్మా. There was no response from her. కానీ ఆమె నుంచి ఏ విధమైన స్పందన కూడా లేదు. Gone through the valley of tears. కన్నీటి లోయ గుండా వారు వెళ్ళి ఉన్నారు. And through it all, బట్ అన్నిటి ద్వారాను God has been faithful to stand with them దేవుడు నమ్మకస్తునిగా వారితో కూడా నిలిచి ఉన్నారు. and say, "I am also crying with you, my children." నా బిడ్డలారా, నేను కూడా మీతో రోదించుచూ ఉన్నానని సెలవిస్తున్నారు. But this is the way. అయితే ఇదే మార్గము. Because you've stood firm in this way for my sake, ఈ మార్గములో మీరు నాతో కూడా స్థిరముగా నిలిచి ఉన్నారు గనుక I will use you నేను మిమ్మల్ని వినియోగించుకుంటాను. to bring my love to all people. నా ప్రేమను ప్రజలందరికీ అందించడానికి I will be close to your prayer. నేను మీ ప్రార్థనకు సమీపంగా ఉంటాను. My presence shall go before you, నా సాన్నిధ్యం మీకు ముందుగా వెళ్ళనయ్యున్నది. and I will work through you. నేను మీ ద్వారా పని చేస్తాను. Today, God has built the Karunya University into a A++ graded university in the nation. దేవుడి రోజున కారుణ్య విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయిలో నాక్ ద్వారా A++ స్థాయికి ఆయన నిర్మాణము చేశారు. And the students that go out shining in all parts of the world. విద్యార్థులు ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రకాశించుచూ బయలు వెడలి ఉన్నారు. In great position. గొప్ప స్థాయిలో ఉన్నవారున్నారు. Today, healing goes out from the prayer. ఈ రోజున స్వస్థత ప్రార్థన ద్వారా బయలు వెడలుతోంది. Heals the people. ప్రజలను ఆయన స్వస్థపరుస్తూ ఉన్నారు. Miracles happen. అద్భుత కార్యములు జరుగుతూ ఉన్నాయి. And people are comforted. ప్రజలు ఎంతగానో ఆదరించబడుతూ uన్నారు. Their lives are transformed. ప్రజల జీవితాలు రూపాంతరపరచబడుతున్నాయి. God has been faithful to stand with them and use them. దేవుడు వారితో కూడా నమ్మకస్తునిగా నిలిచి ఉండి వారిని వినియోగించుకొనుచు ఉన్నారు. The sufferings of a servant of God ఓ దేవుని సేవకుడు పొంది ఉన్న శ్రమలు bring blessings to millions. అవి లక్షలాది మందికి ఆశీర్వాదమును తీసుకొని వచ్చును. Bring blessings to the cities and the nations of the world. అవి నగరములకు ప్రపంచ దేశములకు ఆశీర్వాదములను తీసుకొని వచ్చును. Your crying is not in vain. మీ యొక్క రోదన వృధా కాదు. God brings justice to the tears of a servant of God. దేవుడు దేవుని సేవకుని యొక్క కన్నీటికి న్యాయము చేయువాడయున్నారు. And he brings blessings to the masses. ఆయన బహుజన సమూహములకు ఆశీర్వాదములను తీసుకొని వచ్చును. He brings his plan into the world through it. ఆయన తద్వారా లోకములోనికి తన యొక్క ప్రణాళికలను తీసుకొని వచ్చును. And he glorifies his name through you. ఆయన తన నామమును మీ ద్వారా మహిమపరచుకొనును. God is honored through the deliverance he brings. దేవుడు ఆయన అనుగ్రహించు విడుదల ద్వారా ఎంతగానో ఘనపరచబడనయ్యున్నారు. So let not your heart be discouraged. కనుక మీ హృదయమును నిరుత్సాహం చెందనివ్వకండి. Psalm 126:6 says, 126వ కీర్తన 6వ వచనం ఏం చెప్తోందంటే, He who goes to and fro weeping, కన్నీళ్లు విడుచుచు ఆ విధంగా పోవుచుండేవాడు, carrying his bag of seeds, తన విత్తనములు సంచిన విధంగా మోసుకుని వెళ్లి విత్తేవాడు, sowing in weeping, తన కన్నీళ్లతో విత్తనములు విత్తుచున్నవాడు, shall indeed come again with a shout of joy, అతడు సంతోష గానము చేయిచు తిరిగి వచ్చును, bringing sheaves of harvest and blessing with him. కోత యొక్క పంట యొక్క పనులు తనతో కూడా సంతోషముగా మోసుకొని వచ్చును. Sheaves of God's reward with him. దేవుని బహుమానాన్ని పనులుగా కట్టుకొని మోసుకొని వచ్చును. That is the justice God is going to bring in your life. అటువంటి న్యాయమును దేవుడు మీ జీవితంలోనికి తీసుకొని రానయ్యున్నారు. You have sown in tears. మీరు కన్నీళ్లతో విత్తి ఉన్నారు. Surely you will reap with God's reward in joy. నిశ్చయముగా దేవుని యొక్క బహుమానమును మీరు సంతోషగానముతో పంటగా కోసెదరు. So today receive this justice from God, my friend. కనుక స్నేహితులారా, ఈ రోజునే దేవుని యొద్ద నుంచి సంతోషముతో ఈ న్యాయమును స్వీకరించండి. And as God wipes away the tears from your eye, దేవుడు మీ కన్నుల నుంచి ఆ విధముగా కన్నీటిని తుడిచివేయిచు ఉండగా, dedicate your life to wipe away the tears from your fellow man. మీ జీవితమును మీ తోటి వారి కన్నీళ్లను తుడిచివేయడానికి ప్రతిష్ఠించుకొనండి. Have that same heart of love which God shows for you to someone who's crying near you. దేవుడు మీ పట్ల చూపిన అదే కారుణ్యం గల హృదయాన్ని మీతో కూడా ఉండి కన్నీరు కారుస్తున్న వారి కొరకును మీరును కలిగి ఉండి చూపించండి. Do not pass them by. ఏమాత్రము కూడా వారిని దాటి వెళ్ళిపోకండి. Help them. వారికి సహాయం చేయండి. With all your resources. మీ యొక్క వనరులన్నిటితో కూడాను. Do something for them with all the skill God has given you. దేవుడు మీకు ఇచ్చిన నైపుణ్యంతో వారికి ఆ విధంగా చేయడానికి ఇష్టపడండి. Pray and bring deliverance with the anointing God has given you.
you. దేవుడు మీకు ఇచ్చిన అభిషేకము చేత వారికి ప్రార్థించి వారికి విడుదలను అనుగ్రహించండి. Testify what the Lord has done into your life and give them the strength to rise up. మీరు మీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలను గురించి సాక్ష్యమించుచు వారి జీవితంలో పైకి రావడానికి పరిచర్య చేయండి. That is why God wipes away your tears. అందుచేతనే దేవుడు మీ జీవితంలో మీ కన్నీటిని తుడిచివేయును. So that you can go and wipe the tears of those near you. తద్వారా మీరు వెళ్ళి మీ సమీపస్తుల కన్నులలో బాష్ప బిందువులు తుడిచివేయులాగున. With the laughter and joy God puts in your heart. ఆనందమును నవ్వును ఆయన మీ హృదయములో ఉంచుతూ ఉండగా Go and proclaim what God did for you. వెళ్ళండి, ప్రభు మీ కోసం జరిగించిన కార్యములను ప్రకటించండి. And people around you will live also. మీ చుట్టూరు ఉన్న వారు కూడా అలాగున జీవించెదరు. God will give you the power to do it. దేవుడు అలాగున చేయడానికి మీకు శక్తిని అనుగ్రహించును. And be a blessing. మీరు దీవెనకరముగా ఉంటారు. So right now, my friends, కనుక ఇప్పుడే నా స్నేహితులారా, are you ready for God to wipe away your tears? దేవుడు మీ కన్నీటిని తుడిచివేయడానికి మీరు సంసిద్ధముగా ఉన్నారా? God is here with all his love. దేవుడు తన ప్రేమ అంతటితో ఇక్కడనే ఉండి ఉన్నారు. Shall we welcome him? మనము ఆయనని ఆహ్వానించుదామా? Shall we rise up wherever we are? మనం ఎక్కడుంటే అక్కడే లేచి నిలబడదామా? God is moving in this place. దేవుడి ప్రాంతములో సంచరిస్తూ ఉన్నారు. Just receive Jesus. కేవలం యేసును స్వీకరించండి. Yeshua, मेरे जीवन में यीशु आया है, मेरे दुख उठाने यीशु आया है, मुझे चैन देने यीशु आया है, मुझे खुशी देने वेलकम है, यीशु आया है, यीशु आया है, यीशु आया है, यीशु आया है, यीशु तू यहाँ है, यीशु तू यहाँ है, ओ यीशु तू यहाँ है, यीशु तू यहाँ है, God is here. దేవుడు ఇక్కడ ఉన్నారు. He is ready to do his miracle. అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Are you ready? మీరు సిద్ధమేనా? To believe. విశ్వసించడానికి Stretch forth your arms to Jesus. యేసు వైపునకు మీ చేతులను చాపండి. He is moving, visiting every person. ఆయన సంచరిస్తూ ప్రతి వ్యక్తిని సందర్శిస్తున్నారు. Coming into your heart. మీ హృదయములోనికి వచ్చేయిచు ఉన్నారు. Getting ready to touch you. మిమ్మును తాగడానికి సిద్ధంగా ఉన్నారు. Receive Jesus. యేసును స్వీకరించండి. Receive the sweet loving touch of Jesus. మధురమైన యేసు ప్రియమైన స్పర్శను స్వీకరించండి. Touch and heal them, Lord. తాకి వారిని స్వస్థపరచండి ప్రభువా. Set them free. వారికి విడుదల అనుగ్రహించండి. Jesus is here, my నా friend. స్నేహితులారా, యేసు ఇక్కడ ఉండి ఉన్నారు. Yes, open your eyes and see him. అవును, మీ కన్నులు తెరిచి మీరు ఆయనను చూడండి. See him. ఆయనను చూడండి. His beautiful face. ఆయన సౌందర్యమైన ముఖము Smiling upon you. మిమ్మును చూస్తూ నవ్వుతున్నారు. His light shining upon you. ఆయన వెలుగు మీ మీద ప్రకాశిస్తోంది. Jesus. యేసయ్యా, We welcome you, Lord. మిమ్మును ఆహ్వానిస్తున్నాం ప్రభువా. Shout unto him,
my friend. స్నేహితులారా కేక వేసి పిలవండి. This is the moment of your deliverance. ఇది మీరు విడుదల పొందే సమయం. Do not keep quiet. మౌనంగా ఉండిపోకండి. Cry to Jesus. యేసుకు మొరపెట్టండి. Welcome him. ఆయనను స్వాగతించండి. Welcome his love. ఆయన ప్రేమను ఆహ్వానించండి. It's entering into every heart. అది ప్రతి హృదయములో ప్రవేశిస్తోంది. Every heart. ప్రతి హృదయములోనికి. Uncontainable love. అది పట్టజాలని ప్రేమ. Immeasurable joy. అది కొలతలేని సంతోషం. Peace like a river. నది వంటి శాంతి ప్రవాహం. Enough of the days of weeping and desperation. నిరాశతో ఏడ్చిన రోజులు ఇక చాలును. Rejoice. ఆనందించండి. God is in your midst. దేవుడు మీ మధ్యలో ఉన్నారు. Jesus is in your midst. యేసు మీ మధ్యలో ఉన్నారు. Jesus is in your heart. యేసు మీ హృదయములో ఉన్నారు. Praise him. ఇప్పుడే ఆయనను స్తుతించండి. Praise him. ఇప్పుడే ఆయనను స్తుతించండి. He is to be honored. ఆయన ఘనపరచబడవలసి ఉన్నది. He is to be praised. ఆయన స్తుతించబడవలసి ఉన్నది. He will rule over you ఆయన మీ మీద పరిపాలనము చేయును. with all goodness and mercy. సమస్తమైన మంచితనము కనికరములతో His blessings are falling upon you. ఆయన ఆశీర్వాదములు మీ మీద కృంభరించబడుతున్నాయి. Receive his blessing. ఆయన ఆశీర్వాదములు స్వీకరించండి. Receive his reward. ఆయన బహుమానమును స్వీకరించండి. Receive the justice of God. దేవుని న్యాయమును స్వీకరించండి. It's coming upon you speedily అది ఇప్పుడే వేగవంతంగా మీ మీదకి వచ్చేస్తోంది. with tears of joy. ఆనందపు కన్నీటితో Jesus is blessing you. యేసు మిమ్మును ఆశీర్వదిస్తున్నారు. Blessing you. ఆశీర్వదిస్తున్నారు. Blessing you. ఆశీర్వదిస్తున్నారు. Be blessed. ఆశీర్వదించబడండి. Be blessed. ఆశీర్వదించబడండి. Rise up. పైకి లేవండి. From now laughter is coming upon you. ఇప్పుడు నవ్వు ఆనందం మీ ఎదుకు వస్తున్నాయి. Laughter is coming into your family. నవ్వు మీ కుటుంబంలోకి వస్తోంది. All the days will be turned into days of laughter and joy. రోజులని కూడా ఆనందమయమైన నవ్వుతో ఉన్న రోజులు అవుతాయి. Laugh under the joy of God. దేవుడిచ్చే ఆనందముతో నవ్వుతూ ఉండండి. Jesus, Jesus, Jesus. యేసు యేసు యేసు. He's flowing into you. ఆయన మీలోకి ప్రవహిస్తున్నారు. The Holy Spirit, the Spirit of God, పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ is filling you, ఆయన మిమ్మును నింపుచున్నారు. becoming a friend with you. ఆయన మీకు స్నేహితుడవుతున్నారు. Receive him. ఆయనను స్వీకరించండి. Receive Jesus. యేసును స్వీకరించండి. Receive his Spirit. ఆయన ఆత్మను స్వీకరించండి. यीशु तू यहाँ है, यीशु तू यहाँ है, ओ यीशु तू यहाँ है, यीशु तू यहाँ है. Now that you've received Jesus, ఇప్పుడు మీరు యేసును స్వీకరించుచు ఉండగా every demonic power is not able to stand the presence of God. ప్రతి దురాత్మ శక్తి దేవుని సన్నిధిలో ఇక నిలువజాలదు. It is leaving. అది విడిచిపోతుంది. Leaving. అది విడిచిపోతోంది. Yes, get rid of every demonic power, Lord. అవును ప్రభువా, ప్రతి దురాత్మ శక్తి నుంచి వారిని విడిపించండి. Every evil habit, ప్రతి దురలవాటు నుంచి కూడా, every evil character, ప్రతి దుర్గుణము నుండి, every evil nature, ప్రతి దుష్ట స్వభావము నుండి disappear from the roots in Jesus' name. వేరు మూలాల నుంచి చేసినాములు మాయమవ్వాలి. Pull it out of your children, Lord. మీ బిడ్డల్లో నుంచి లాగివేయండి ప్రభువా. All the anger, ఆగ్రహం అంతయు, all the frustration, ఒత్తిడి అంతయు కూడా, all the drinking habit, మద్యపానపు అలవాటు అంతయు కూడా, every drugs ప్రతి విధమైన మాదక ద్రవ్యాలు and addiction, అలాగే వ్యసనములు, and the damage it has caused, అది కలిగించిన నష్టమంతయు కూడా, heal them and deliver them, Lord. వారిని స్వస్థపరిచి వారిని విడిపించండి ప్రభువా. Heal them from every jealousness. ప్రతి విధమైన స్వయ స్వభావం నుంచి వారిని స్వస్థపరచండి. Take away every bad nature. ప్రతి విధమైన చెడు స్వభావమును తొలగించండి. Transform them into your image, Lord. వారిని మీ స్వరూపంలోనికి రూపాంతరపరచండి. Every witchcraft power is broken in the name of Jesus. ప్రతి చేతబడి శక్తి యేసు నామములో బ్రద్దలైపోతోంది. God has released you from it. Praise him. దేవుడు మిమ్మును వాటి నుంచి విడిపించి ఉన్నారు. ఆయనను స్తుతించండి. You will only be under the light of Christ. మీరు కేవలం క్రీస్తు వెలుగు క్రింద ఉండెదరు. You will
prosper from today. మీరు ఈ రోజు నుంచి వర్ధిల్లెదరు. It's enough that the demon powers have kept you down. దురాత్మ శక్తులు క్రింద ఉంచేసినది ఇక చాలును. As you surrender to Jesus, my young friend, నా యవన స్నేహితులారా, మీరు యేసునకు మిమ్మును సమర్పించుకొనుచు ఉండగా He fills you and lifts you up. ఆయన మిమ్మల్ని నింపుచు పైకి లేవనెత్త చేయుచున్నారు. Jesus honors you from today. యేసు ఈ రోజు నుంచి మిమ్మును ఘనపరచును. Give your heart to మీ Him హృదయాన్ని ఆయనకి సమర్పించండి. and be filled with the power of God. దైవ శక్తి చేత నింపబడుతూ ఉండండి. God is raising you to serve Him. దేవుడు మిమ్మును ఆయనను సేవించుటకు లేవనెత్త చేయుచున్నారు. Pray for the people. ప్రజల కోసమై ప్రార్థించండి. Deliver them from their oppression. ప్రజలకు వారి ఒత్తిడి నుంచి విడుదల అనుగ్రహించండి. Deliver them from the demonic power. దురాత్మ శక్తుల ప్రభావం నుంచి వారిని విడిపించండి. And bring the miracle working power of God. అద్భుత కార్యములు చేయు దైవ శక్తిని వారి కోసం తీసుకురండి. For this, ఇందుకోసమై God is releasing you first. దేవుడు మొదటిగా మిమ్మును విడిపిస్తూ ఉన్నారు. Now the miracles of God are falling. ఇప్పుడు దేవుని అద్భుతాలు కృమ్మరించబడుతున్నాయి. Just walk in the name of Jesus. కేవలం యేసు నామములో నడవండి. Come out of your wheelchair. మీ చక్రాల కుర్చీలో నుంచి బయటకు రండి. Come out of your మీ weakness. యొక్క బలహీనత నుంచి బయటకు రండి. Rise up with the strength of God. దేవుని బలముతో పైకి లేవండి. You promise to deliver your children, Lord. ప్రభువా, మీ బిడ్డలకు విడుదలను మీరు వాగ్దానం చేశారు. You promise your miracles as justice. మీ అద్భుతాలను న్యాయముగా మీరు వాగ్దానం చేశారు ప్రభు. Heal the boils. బొబ్బలను స్వస్థపరచండి ప్రభువా. Heal the tumor. కణుతులను స్వస్థపరచండి. Heal the cancer, Lord. క్యాన్సర్ వ్యాధులను స్వస్థపరచండి ప్రభువా. Heal it, let it never come back. అవి స్వస్థపరచబడి ఎప్పటికీ తిరిగి రాకూడదు ప్రభు. Heal their kidneys, Lord. వారి మూత్రపిండాలు స్వస్థపరచండి ప్రభువా. Revive it by your mighty power. మీ బలమైన శక్తి ద్వారా వాటి ఉజ్జీవింప చేయండి. At this very moment, let it start to function normally. ఈ క్షణములోనే సక్రమంగా పనిచేయడం ఆరంభమవును గాక. Healing power of Christ is moving into your body. క్రీస్తు యొక్క స్వస్థత శక్తి మీ దేహములోకి ప్రవహిస్తోంది. Let the blind see. అందులు చూచుదురు గాక. Give them back their eyesight, O God. వారి కనుదృష్టి తిరిగి మరలా వారికి అనుగ్రహించండి ప్రభు. God's hand is coming upon your eye దేవుని హస్తం మీ కందుల మీదకు దిగి వచ్చుచున్నది. and touching you with love. మిమ్మును ప్రేమతో తాకుచు ఉన్నది. ప్రేమ. Be healed through the love of Jesus. యేసు ప్రేమ ద్వారా స్వస్థపరచబడండి. God is touching your brain and bringing back its function in Jesus' name. దేవుడు మీ మెదడును తాకి తిరిగి సక్రమంగా పనిచేయాలా చేయుచు ఉన్నాడు. Lord, let their mind develop and their brain function grow. ప్రభువా, వారి మనస్సు అభివృద్ధి చెందాలి, మెదడు అభివృద్ధి చెంది మంచిగా పనిచేయాలి. Set right those children, Lord. అట్టి బిడ్డలను సక్రమపరచండి ప్రభు. Kiss them, Lord. వారిని ముద్దెట్టుకోనండి ప్రభు. Care for them, Lord. వారి కోసం జాగ్రత్త వహించండి. Bless them, Master. వారిని ఆశీర్వదించండి ప్రభువా. Where will we go? మేము ఎక్కడికి వెళ్ళగలము? Tonight our hope, our faith, Jesus is here. ఈ రాత్రి మా యొక్క నిరీక్షణ, మా యొక్క విశ్వాసము యేసు ఇక్కడ ఉన్నారని. He's setting us free. ఆయన మాకు విడుదల ఇస్తూ ఉన్నారు. Moving into everybody. ప్రతి వారిలోనికి ప్రవేశిస్తున్నారు. Touching the heart to function normally. సక్రమంగా పనిచేయలాగిన గుండెను ఆయన తాకుతున్నారు. Giving you rest in your body, organs functioning. మీ దేహ అవయవాల పనితీరులో ఆయన విశ్రాంతినిస్తూ ఉన్నారు. In your sugar levels, మీ మధుమేహం కొలమానాల్లో, blood level, రక్తం యొక్క కొలమానాల్లో, pressure level. రక్తపోటు కొలమానంలో Heal, Lord. స్వస్థపరచండి ప్రభువా. Lord, ప్రభువా, you are with those in the hospital. మీరు ఆసుపత్రిలో వారితో కూడా ఉన్నారు ప్రభువా. Your children are praying here. మీ బిడ్డలు ఇక్కడ ప్రార్థన చేయుచున్నారు. Let them receive a phone call that they have risen up from their hospital bed. వారు ఆసుపత్రి పడక మీద నుంచి తిరిగి మరలా లేచారనే ఫోన్ కాల్ వారికి ఇప్పుడే రావాలి ప్రభువా. Just lift them up, O God. ప్రభువా, వారిని కేవలం లేపండి. Raise them from their death. వారి యొక్క మరణం నుంచి వారిని పైకి లేవనెత్తండి. Let there be resurrection in the name of Jesus. యేసు నామములో పునరుద్ధానం కలుగును గాక. Receive his power, my friend. నా స్నేహితులారా, ఆయన శక్తిని స్వీకరించండి. Upon your finances. మీ యొక్క ఆర్థిక విధానాల మీద He's resurrecting it so that you will honor him through your life. మీరు మీ జీవితము ద్వారా ఆయనను ఘనపరచ నిమిత్తం ఆర్థిక విధానానికి పునరుద్ధానం ఇస్తున్నారు. As you dedicate yourself to be a man of integrity. యథార్థత గల వ్యక్తిగా ఉండడం కోసమై మిమ్మును మీరు ఆయనకు ప్రతిష్ఠించుకొనుచు ఉండగా God is blessing your finances. దేవుడు మీ ఆర్థికమును ఆశీర్వదిస్తూ ఉన్నారు. He is prospering you. ఆయన మిమ్మును వర్ధిల్ల చేయిచు ఉన్నారు. He says, I will take care of your home. నేను మీ ఇంటి గురించి జాగ్రత్త వహిస్తానని ఆయన చెప్తున్నారు. In that same place, command a peace, Lord. అదే ప్రాంతములో మీ శాంతిని ఆజ్ఞాపించండి ప్రభువా. Let the husbands fall at the feet of their wives with love and ask for forgiveness. భర్తలైన వారు వారి భార్యల యొక్క పాదముల చెంతపడి క్షమాపణ కోరుకొనెదరుగాక. Let the wives say,
I will love you forever. భార్య కూడా నిరంతరము నిన్ను ప్రేమిస్తానని చెప్పును గాక. Let the children throw themselves in the hands of their parents బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రుల్లోకి అలాగునే వచ్చి పడుదురుగాక. and say, thank you my father, my mother. నా తండ్రి తల్లి మీకు వందనములు అని చెప్పుదురుగాక. Thank you for a divine love is coming. దైవికమైన ప్రేమ చేయుచున్నందుకై వందనములు ప్రభువా. Prosper those who have made this decision, Lord. ఇటు నిర్ణయం చేసుకున్న వారిని మీరు వర్ధిల్లింప చేయండి ప్రభు. Elevate them and establish them as a family to serve you. ఒక కుటుంబంగా నిన్ను సేవించుటకు వారిని హెచ్చించే ఉన్నత్యానికి చేర్చండి. Full of power in their professional realm. వారి యొక్క వృత్తి విధానంలో కూడా సంపూర్ణ శక్తి గల వారిగా చేయండి. God is lifting you to the heights, giving you a wonderful job. అద్భుతమైన ఉద్యోగాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తున్నారు. Praise him. ఆయనను స్తుతించండి. The grace of God is coming upon you like Daniel and Joseph. దేవుని కృప దానియేలు వలె యోసేపు వలె మీ మీదకు వస్తోంది. Arise and be excellent. పైకి లేచి అత్యున్నతమైన నైపుణ్యతతో మీరు ఉండండి. Excellent. అత్యున్నతమైన నైపుణ్యత. Excellent in their studies. విద్యలో అత్యున్నతమైన నైపుణ్యత. Excellent in their work. వారి పనిలో అత్యున్నతమైన నైపుణ్యత. Excellent in their government realm. వారి యొక్క ప్రభుత్వ రంగాల అత్యున్నతమైన నైపుణ్యతతో వారు ఉండాలి. Give them a government job. వారికి ప్రభుత్వ ఉద్యోగములను అనుగ్రహించండి. Raise them also in positions of power. అలాగే వారిని అధికార స్థాయికి మీరు లేవనెత్తండి ప్రభువా. To be a blessing to Arunachal. అరుణాచల్కు వారిని దీవెనకరముగా ఉంచండి. Thank you for your grace is coming upon them to those who have prayed this prayer. ఈ ప్రార్థన చేసిన వారి మీదకి మీ కృప వచ్చుచు ఉన్నందుకై మీకు వందనములు. You will surely shine under the grace of God. మీరు నిశ్చయముగా దేవుని కృప క్రింద ప్రకాశించెదరు. God is turning away every shame into honor. దేవుడి ప్రతి అవమానమును ఘనతగా మార్చి వేయిచు ఉన్నారు. And now God is interested to build you into family. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కుటుంబముగా నిర్మాణం చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారు. Beautifully he is bringing you with the right person. సౌందర్యవంతంగా సరైన వ్యక్తిని ఆయన మీ చెంతకు తీసుకొని వచ్చుచు ఉన్నారు. Into a powerful and joyous married life. శక్తివంతమైన ఆనందమయమైన వివాహ జీవితంలోనికి తీసుకొని వస్తున్నారు. Take care of your children, Lord. మీ బిడ్డల గురించి జాగ్రత్త వహించండి ప్రభువా. Love them and unite them. వారిని ప్రేమించి వారిని ఐక్యపరచండి. Bless their belly. వారి యొక్క ఉదరమును ఆశీర్వదించండి. Let them produce a beautiful offspring for the Lord. ప్రభు కొరకై సౌందర్యవంతమైన సంతానోత్పత్తి వారు చేయులాగున చేయండి. Full of the glory of God. సంపూర్ణమైన దేవుని మహిమ చేత నిండియున్న వారిగా. Let your glory fill their wombs right now. ఇప్పుడే నీ మహిమ వారి గర్భములను నింపును గాక. Create a beautiful child. సౌందర్యవంతమైన బిడ్డను మీరు సృష్టించండి As ప్రభువా. we give that child like Anna to serve you. ఆ యొక్క బిడ్డను అన్నావలే మిమ్మును సేవించిన నిమిత్తమై మేము మీకు సమర్పించనయ్యుండగా. Honor your children, Lord. మీ బిడ్డల్ని ఘనపరచండి ప్రభువా. They have been waiting for you. వారు మీ కొరకై వేచి ఉన్నారు. Thank you for giving them your best, oh God. వారికి మీరు శ్రేష్టమైనది ఇచ్చుచు ఉన్నందుకై వందనములు ప్రభు. Thank you for loving us, Lord. మమ్మను ప్రేమించుచున్నందుకై వందనములు ప్రభువా. Thank you for loving us, Master. ప్రభువా మమ్మను ప్రేమించుచు ఉన్నందుకై వందనములు. Eshu tu yahan hai, Eshu tu yahan hai, Eshu tu yahan hai, Eshu tu. Shall we invite him? Say, Lord, come with me to my house. Yeshua Yahweh, Yeshua Yahweh. Oh, lift up your hands. Yeshua Yahweh, Yeshua Yahweh. One more time. Welcome Jesus. Yeshua Yahweh, Yeshua Yahweh, oh, Yeshua Yahweh, Yeshua Yahweh. We give you glory, Lord. We praise you.